మన నెక్స్ట్ రెసిపీ క్యారెట్ సాలెడ్. క్యారెట్ సాలెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్. ఎందుకు సాలెడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే వర్క్ చేసే మెన్ కానీ విమెన్ కానీ చాలా బిజీగా ఉంటారు. ఆఫీస్ అవర్స్లోని తినడానికి వాళ్ళకి ఎక్కువ టైం కూడా ఉండదు. మీటింగ్స్ అని, కాల్స్ అని, వర్క్ ప్రెషర్ ఉంటుంది ఎక్కువగా. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇలాంటి సాలెడ్స్ ఏమైనా ప్యాక్ చేసి ఆఫీస్కి తీసుకెళ్ళచ్చు. అలాగే కాలేజ్ స్టూడెంట్స్ ఎవరికైనా మెదడు బాగా పనిచేయాలి అంటే ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే గుడ్ ఫ్యాట్స్ కూడా తీసుకోవాలి. మరి అలాంటి వెజిటబుల్స్ ఎక్కువగా అంటే కర్రీస్ అంటే పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇలా సింపుల్ సాలెడ్స్ని కూడా ట్రై చేయొచ్చు. ముందుగా క్యారెట్ వేసుకుందాం. అలాగే కొంచెం సెలరీ, ఉల్లికాడ ముక్కలు, యాక్చువల్లీ స్ప్రింగ్ ఆనియన్స్ని మనం పచ్చిగా కూడా తీసుకోవచ్చు. కొంచెం నిమ్మరసం, కాస్త ఉప్పు, మిరియాల పొడి వేసుకుందాం. మిరియాల పొడి, కొంచెం ఉప్పు, హనీ అండ్ మస్టర్డ్ పేస్ట్. చూసారు కదా, చాలా సింపుల్గా చక్కటి సాలెడ్ రెడీ అయిపోయింది. సో స్పైసీగా కావాలనుకున్న వాళ్ళకి ఇందులో మనం పెప్పర్ వేసుకున్నాం కాబట్టి స్పైసీగా ఉంటుంది. తీటీగా కావాలనుకుంటే హనీ యాడ్ చేసుకున్నాము. అండ్ అలాగే పుల్లగా ఉంటుంది ఎందుకంటే నిమ్మరసం యాడ్ చేసుకున్నాం. వైటమిన్ సి చాలా 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 ఇంపార్టెంట్ మన బాడీకి. ఎటువంటి రోగాలు రాకుండా మనకి రోగ నిరోధక శక్తిని పెంచాలి అంటే వైటమిన్ సి కూడా మనకు బాగా అవసరం కాబట్టి ఇందులో మనం నిమ్మరసం యాడ్ చేసుకున్నాం. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, మెదడు చక్కగా పనిచేయాలనుకున్న వాళ్ళకి, బిజీగా ఉన్నాము అనుకున్న వాళ్ళకి కూడా ఈ సాలెడ్ బాగుంటుంది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. క్యారెట్ సాలెడ్ రెడీ అయిపోయింది. క్యారెట్ సాలడ్ కి కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, సెలరీ 1 కప్పు, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, తేనె 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, మస్టర్డ్ పేస్ట్ 1 టీ స్పూన్. క్యారెట్ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని క్యారెట్ తురుము, సెలరీ, ఉల్లికాడ ముక్కలు, మిరియాల పొడి, నిమ్మరసం, ఉప్పు, మస్టర్డ్ పేస్ట్ అలాగే తేనె వేసుకొని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే క్యారెట్ సాలడ్ రెడీ.